I love you, Jesus. Happy birthday, Jesus. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా అంటావా ప్రభువా, ఊహు అంటావా ప్రభువా. ఇది ఐటమ్ సాంగ్ అవ్వా భజన పాట అనుకున్నానే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎప్పుడు అదే 10 రూపాయలు రిపీటెడ్ ఆర్టిస్ట్ లా కొత్త వాళ్ళని రానివ్వండి పాస్టర్ జీ. ఎంకరేజ్ న్యూ టాలెంట్. అయినా ఏ మాటకి ఆ మాట. ఈవిడ యాక్టింగ్ కి మాత్రం భాస్కర్ అవార్డు ఇచ్చేయచ్చు. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. అయినా ఐటమ్ సాంగ్ యేసు ప్రభు సాంగ్ చేసావేంట్రా? తక్కువ ఎదవా. నువ్వు పాడిన పాట కంటే ఇదే బెస్ట్. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? ఏసి నీ డాడీ ఏంట్రా? మా కర్మ అది. ఒక ఆవిడేమో ఏసు నా ప్రియుడు అంటది, ఇంకొకడేమో ఐటమ్ సాంగ్ యేసు ప్రభు సాంగ్ చేస్తాడు. వీడేమో యేసు ప్రభు నా డాడీ అంటాడు. ఈవిడైతే మరీ దారుణం. ఒకసారి యేసు నా ప్రియుడు అంటది, ఇంకోసారి యేసు నా డాడీ అంటది. అయితే దేవుడు ఏమవుతాడని దేవుడు పైనే భారం వేశాం. వీళ్ళొచ్చి చర్చ్ కోసము 1000 ఒక 1000 రూపాయలు స్పాన్సర్ చేశారంటండి. మందిరం కొరకని ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేశారంట. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే వీళ్ళ హస్బెండ్ కి వచ్చి 1000 రూపాయలు ఇక్కడ ఒక్కసారి 1000 రూపాయలు ఇచ్చారంట. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే అదే నెలలో వాళ్ళ భర్తకి 3000 రూపాయల శాలరీ పెరిగిందంటండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గట్టిగా చెప్పలు కొడదామా? 3000 రూపాయల శాలరీ పెరిగింది అంటే ఒక్కసారి ఇస్తే దేవుడు నెల ఇస్తున్నాడు. ఒకసారి ఇస్తే దేవుడు నెల ఇస్తున్నాడు అతనికి అనమాట. 3000 రూపాయలు వెంటనే శాలరీ పెంచారంట. 3000 ఒక్కసారి పెంచారంట. మొహం పగిలిపోద్ది. నెక్స్ట్ బ్యాంక్ నుంచి వాళ్ళకి లెటర్ వచ్చిందంట. వీళ్ళు వచ్చి 30,000కి బ్యాంకు లోన్ పెట్టారంట గోల్డ్ మీద. అది మీకు తీసుకెళ్లిపోయింది మీ గోల్డ్. నెక్స్ట్ మీరు ఆ డబ్బులు కట్టద్దు అని చెప్పని వారు గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసారంటండి. ఆ 30,000 కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ గోల్డ్ వాళ్ళ చేతికి వచ్చిందంట. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. అది మీకు తీసుకెళ్లిపోయింది మీ గోల్డ్. నెక్స్ట్ ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. వాళ్ళు చూపులతో కారమేసి లాగిలా ఎవ్వడు తగ్గటంలా. ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ప్లీజ్. ఇక్కడ డాడీ గారు మమ్మీ గారు ప్లే చేయగా రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. సరిపోయింది. ఇంత దానికి మీ సేవలెందుకు, సచివాలయాలు ఎందుకు? వెళ్ళండ్రా, వెళ్ళి ప్రార్థన చేయండి. రేషన్ కార్డులు ఏం కర్మ, పాస్పోర్ట్లు వీసాలు కూడా వచ్చేస్తాయి. కంట్రోల్ అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్?